నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరార్సిటీ, ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్, సిడ్నీ సిటీ హాస్పిటల్స్. ఈ జీరియాటిక్ పాపులేషన్ అంటే ఎవరు? 80 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళని మనం జీరియాటిక్ పాపులేషన్ కింద కన్సిడర్ చేస్తాం. వీళ్ళలో ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఈ జీరియాటిక్ కండిషన్స్ మనం తీసుకుంటే మల్టీ మార్బిడిటీ అంటాం. అంటే 2 కంటే ఎక్కువ జబ్బులు ఉన్న వాళ్ళు, క్రోనిక్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ మల్టీ మార్బిడిటీ చూస్తూ ఉంటాం. అంటే కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, గుండె ప్రాబ్లం కావచ్చు, ఏ ఇతర ఆర్గాన్ ప్రాబ్లం ఉన్నా సరే ఈ మల్టీ మార్బిడిటీ కిందకి వస్తారు. అలాగే పాలిఫార్మసీ అంటాం. 5 కంటే ఎక్కువ మందులు వాడే వాళ్ళని పాలిఫార్మసీ కండిషన్ కింద వస్తారు. అలాగే 10 కంటే ఎక్కువ వాడాలని పాలిఫార్మసీ కండిషన్ కిందకి వస్తారు. అలాగే జీరియాటిక్ సిండ్రోమ్స్ అంటాం. అంటే తరచుగా పడిపోవటం కానీ, అంటే ఫాల్స్, అలాగే డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కానీ, డిమెన్షియా ఉన్న వాళ్ళు కానీ, మతిమరుపు ఉన్న వాళ్ళు కానీ, ప్రెషర్ అల్సర్స్ ఉన్న వాళ్ళు కానీ, యూరినరీ ఇంకాంటినెన్స్ అంటే యూరిన్ మనం ఎక్కువ బిగపట్టలేకపోవడం కానీ. ఈ అల్సర్స్ కూడా ఎక్కడ ఫామ్ అవుతాయి అంటే మెయిన్ గా బ్యాక్ సైడ్ నడుము భాగంలో, అలాగే అరికాల భాగంలో ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే ఇంకోటి మనం జీరియాటిక్ పీపుల్ లో చూసేది ఫ్రయాలిటీ. అంటే ఏ చిన్న డ్యామేజ్ జరిగినా, ఏ చిన్న దెబ్బ తగిలినా ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. అలాగే వీళ్ళలో మనం బీపీ కూడా సిస్టోలిక్ బీపీ ఎక్కువ ఉంటుంది. అంటే పైన బీపీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వయసు పెరిగిపోయింది, ఆర్టరీ స్టిఫ్నెస్ పెరిగి పైన బీపీ పెరుగుతూ ఉంటుంది. అందుకని వాళ్ళకి మనం చూస్తే గనక 150/100 లేకపోతే 150/70 ఇంత గ్యాప్ ఉంటూ ఉంటుంది. సో అది పెద్దవాళ్ళలో సహజం. థ్యాంక్ యూ.